హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సత్యనాక్స్. ఈరోజు నేను మిమ్మల్ని హైదరాబాద్ హడావిడి నుంచి కొంచెం దూరంగా నేచర్తో పాటు ప్రశాంతంగా ఉండే ప్లేస్కి తీసుకెళ్తున్నాను. ఎక్కడికి? స్వర్ణగిరి. విన్నారా? వినకపోతే వెళ్ళండి అని నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఇది టెంపుల్ రోడ్ సైడ్ నుండి వ్యూ. ఎంత బాగుంటుందంటే కెమెరా అంత జస్టిస్ చేయలేదు, కానీ కళ్ళతో చూస్తే ఆ గోల్డెన్ గ్లో ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది. లోపలికి వెళ్ళి సరే కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకుందాము దర్శనం అనుకుని 50 రూపీ టికెట్ తీసుకున్నాము. బట్ ఆ క్యూ చూసి వామ్మో ఈరోజు వెళ్తామా అనిపించింది. బట్ మాకు ఆ టైంలో స్వామివారు దర్శనం ఇచ్చారు, ఇంకా లోపలికి వెళ్ళకుండానే. సాటర్డే కదా, ఊరేగింపు జరిగింది. ఇంకా అలా చూసి ఓకే ఈ బూస్ట్ చాలు మాకు అనుకొని మేము లైన్లో ఉన్నాం. ఒక 1.5 hour తర్వాత దర్శనం కంప్లీట్ అయిపోయింది. బయటికి వచ్చేస్తే వ్యూ ఇలా ఉంది. ఇక్కడ ఈ గోపురం, గోల్డెన్ లైట్ వ్యూ అంతా చాలా బాగా అనిపించింది. సరే ఇంకా ప్రసాదం తీసుకుందామా అని చెప్పి అనుకుంటే వాళ్ళేమో క్యాష్ ఓన్లీ, నో యూపీఐ అన్నారు. మన దగ్గర యూపీఐ తప్ప క్యాష్ లేదు. సరే కోనేరు ది మోస్ట్ ట్రెండింగ్ స్పాట్కి వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ వాటర్, ఆ ఐడల్ రిఫ్లెక్షన్, ఈ 3 గోపురాలు భలే అనిపిస్తుంది. ఇది ఒక మంచి సీనిక్ స్పాట్. దీనివల్లే ది మోస్ట్ ట్రెండింగ్గా అయింది స్వర్ణగిరి అని చెప్పొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ నుండి వ్యూ ఇలా ఉంటుంది. టెంపుల్ వ్యూ మొత్తం కనిపిస్తుంది, పార్కింగ్ అంతా. ఇక్కడ బోనస్ ఏంటో తెలుసా? పార్కింగ్ మనం యూజువల్గా టెంపుల్స్ దగ్గర ఇబ్బంది పడతాం కదా, బట్ ఈ టెంపుల్ చాలా ఎక్కువ పార్కింగ్ ఇచ్చింది. ఎంతమంది వచ్చినా సరిపోతుంది అనేలా ఉంది. ఇంకా ఇలా కోనే నుండి వచ్చేస్తే ఇక్కడ మనకు ఒక క్యూట్ ఫౌంటైన్ ఉంటుంది ఏనుగులతో. భలే అనిపించింది ఆ లైట్స్తో. సరే ఇంకా బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చే దారిలో ఈ పిల్లర్ వ్యూ చాలా బాగుంటుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ సింపుల్గా ఉన్నా ఎంతో సూదింగ్ వైబ్ ఇస్తుంది. సరే అని ఇక్కడ నుండి ఎగ్జిట్ అవుదాం అనుకుందాం. అయ్యేలోపు ఈ బిల్డింగ్ కనపడింది. ఏంటా ఈ బిల్డింగ్ అని లోపలికి వెళ్ళి చూస్తే ఇది అన్నప్రసాదం బిల్డింగ్ అంట. బట్ ఆ రోజు సాటర్డే నైట్ ఆల్మోస్ట్ 9 అయిపోయింది కాబట్టి ఏమీ లేకుండే అక్కడ. ఇలా బయటకు వచ్చేస్తే ఇది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇది మానేపల్లి హిల్స్, భువనగిరి. అలా ట్రిప్ కంప్లీట్ చేసుకుని మేము రిటర్న్ అయ్యాం. ఇంకా దారిలో కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, సో అక్కడే ఆగి డిన్నర్ చేసేసాం. సో హైదరాబాద్లో లాంగ్ ట్రిప్ వద్దురా బాబు, ఒక చిన్న షార్ట్ ట్రిప్ కావాలి అని అనుకుంటే మంచి పీస్ఫుల్ ఈవినింగ్ కోసం స్వర్ణగిరి వెళ్ళొచ్చు అని నేను రికమెండ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్, మంచి ప్లేసెస్తో నేను మళ్ళీ మీ ముందుకి వస్తాను. అప్పటి వరకు బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సత్యనాక్స్.